సో ఎస్టర్డేస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఫర్ ది టేకింగ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో రివైజ్ చేసుకున్నాము. ఇన్పుట్ ట్యాక్స్ లోకి ఏమో వస్తున్నాము, ద ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్, ఎస్జిఎస్టీ కానీ, ఐజిఎస్టీ కానీ, యూటీజిఎస్టీ కానీ, లేదంటే నెక్స్ట్ సిజిఎస్టీ కానీ ఇన్పుట్ ట్యాక్స్ లోకి వస్తుంది. అట్ ది సేమ్ టైం ద ట్యాక్స్ విచ్ వాస్ పెయిడ్ అండర్ రివర్స్ చార్జ్, అంటే మనం పర్చేజెస్ లో పే చేసిన రివర్స్ చార్జ్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ లోకి వస్తుంది. వాట్ ఈస్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సార్? మనం పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ని ఎప్పుడైతే మనం క్రెడిట్ కింద అవైల్ చేసుకుంటామో అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది. అది డెఫినేషన్ లో చదువుకున్నాం. నెక్స్ట్, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి సార్ జిఎస్టీలో? 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎక్స్క్యూజ్ మీ, ఓకే, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అండ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఏం క్రెడిట్ అవుతుంది సార్? ఓన్లీ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మాత్రమే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. నెక్స్ట్, క్యాష్ లెడ్జర్ లో ఏమవుతుంది సార్? క్యాష్ మనం డిపాజిట్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ త్రూ ది డిపాజిట్ త్రూ ఏ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ అంటే మనం పే చేయాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, అవుట్వర్డ్ ట్యాక్స్, ద ట్యాక్స్ ఆన్ అవర్ అవుట్వర్డ్ సప్లైస్ అనేది లయబిలిటీ లెడ్జర్ లో ఉంటుంది. సో మనం లయబిలిటీ లెడ్జర్ లో ఉన్న అవుట్పుట్ ట్యాక్స్ ని క్రెడిట్ లెడ్జర్ లో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ తో కానీ లేదంటే క్యాష్ తో కానీ మనం పే చేసుకోవచ్చు. అది మనం చెప్పుకున్నాం. సో దాని తర్వాత, హూ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఓన్లీ ద రిజిస్టర్డ్ పర్సన్ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునేటప్పుడు ఓన్లీ వీ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్పుట్స్ or input services or capital goods which are used in the course of the business or intended to be used in the course of business. అంటే ఇన్పుట్స్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ దాని మీద మనం ఇన్పుట్ తీసుకునేటప్పుడు సచ్ గుడ్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. కంపల్సరీగా వాటిని బిజినెస్ లో యూజ్ చేయాలి. ఓన్లీ ఫర్ ద బిజినెస్ పర్పస్ అయితేనే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవడం కుదురుతుంది. అదర్ దాన్ బిజినెస్ పర్పస్ కానీ యూజ్ చేస్తే దేర్ విల్ బి నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. క్లియరా? నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఫర్ టేకింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాడు ఏం చెప్పాడంటే, కంపల్సరీగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని యూటిలైజేషన్ ఎలా తీసుకోవాలనేది మనం సెక్షన్ 49 లో ఒకసారి చూసాం. ప్రొసీజర్ ఫర్ అవైలింగ్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, యూటిలైజేషన్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా సార్? ఐజిఎస్టీని ఐజిఎస్టీతో సెటప్ చేసుకోవచ్చు, followed by CGST and then SGST. SGST can be set off with firstly SGST and then with the IGST, and CGST can be set up with CGST and then IGST. There is no cross utilization between the CGST and SGST and vice versa. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఓన్లీ ద రిజిస్టర్డ్ పర్సన్ కెన్ బి ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ as per the manner in section 49 and on inward supplies made by him which are used or intended to be used in the course of business, and such input tax credit shall be credited to the electronic credit ledger. Okay. Next, what are the conditions for the availing ITC? First of all, ITC తీసుకునే ముందుకు మనం ఎటువంటి కండిషన్స్ ని ఫాలో అవ్వాలి? First we should have the possession of the tax paying document. Sir, what is a tax paying document, sir? Some of the document mentioned here as a tax invoice issued as per the provisions of section 31. Next, any invoice issued by the recipient. Sir, invoice supplier issue చేస్తాడు కదా recipient అని చెప్పాడు, ఏంటని అనుకున్నాం. ఏ సిచ్యువేషన్ లో అవుతుందమ్మా ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ద recipient అనేది? it would be observed in the reverse charge cases because the recipient, who is the registered person, has to raise an invoice to himself. That is also called self invoice under that. Okay na? That is ఆ డాక్యుమెంట్ ఉన్నా సరే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ డెబిట్ నోట్. సరే, డెబిట్ నోట్ ఎప్పుడు ఇవ్వాలి, క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసాం. డెబిట్ నోట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో అవర్ జిఎస్టీ లయబిలిటీ గెట్ ఇంక్రీజ్డ్. సప్లయర్ కి జిఎస్టీ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, రిసిపియంట్ కి ఐటీసీ ఇంక్రీజ్ అవుతుంది.
సో ఎప్పుడైతే డెబిట్ నోట్ రైజ్ చేస్తాడో రిసిపియంట్ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నెక్స్ట్ అలాగే క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, వాల్యూ సప్లై అనేది డౌన్ అవుతుంది. సో సప్లయర్ జిఎస్టీ లయబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. హెన్స్ రిసిపియంట్ హ్యాస్ టు రివర్స్ ది ఐటీసీ. ఇది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ వెన్ ఎవర్ వి ఇంపోర్ట్ సమ్ గూడ్స్. ఎప్పుడైతే మనం గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటామో దెన్ వీ హ్యావ్ టు పే basic customs duty and input tax, integrated goods and service tax IGST. Since import of goods is an interstate transaction, IGST will be paid. Such IGST paid during the import of goods can be availed as an input tax credit. ఓకేనా, ఏ బేస్ మీద బిల్ ఆఫ్ ఎంట్రీ బేస్ మీద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే ఇన్వాయిస్, అంటే క్రెడిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనకి ఒక ఇన్వాయిస్ అనేది రైజ్ చేస్తాడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. Such invoice can be used, such document can be used for the availing of input tax credit. Sir, okay sir. Next, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ ఆ డాక్యుమెంట్స్ లో మినిమం ఏం పర్టికులర్స్ ఉండాలి సార్? వాట్ ఆర్ ది మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ది పర్టికులర్స్ ఇన్ సచ్ డాక్యుమెంట్స్? ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ లో ఏం పర్టికులర్స్ ఉండాలి? మినిమం పర్టికులర్స్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ది ట్యాక్స్ చార్జ్డ్ దేర్ ఆన్ and the description of the goods or services, the total value of supply, GSTN of the supplier and the recipient, GSTIN goods and service tax identification number, GSTIN, okay, and the place of supply in case of the interstate supply. When the transaction is between the state to state, we have to identify the state to which the goods are being sold. ఎందుకంటే జిఎస్టీ అనేది కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై ప్లేస్ ఆఫ్ సప్లై అనేది కంపల్సరీ డిటర్మైన్ చేయాలి. ఎందుకంటే ఏదైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటుందో, ఏదైతే స్టేట్ గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటుందో ఆ రిసీవింగ్ స్టేట్ కి జిఎస్టీ అనేది కలెక్ట్ అవుతుంది. సో అందుకని ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో మినిమం ఆ డాక్యుమెంట్స్ లో ఈ పర్టికులర్స్ ఉంటే దెన్ వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ ద్వారా కానీ పే చేస్తే మనం, అంటే మనం రాంగ్ అవైల్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ అలాంటి పే చేసినప్పుడు, లేదంటే వాల్యూ ఆఫ్ సప్లైని సప్రెస్ చేసి మన బిజినెస్ చేసినప్పుడు, ఒకవేళ ఇన్స్పెక్షన్ లో కనుక మన చేత ట్యాక్స్ ఏమైనా కట్టించుకుంటే సచ్ ట్యాక్స్ వీ కెన్ నాట్ అవైల్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా. నెక్స్ట్ సార్, సప్లైర్ ఇంకా ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయలేదు సార్, నా జిఎస్టీఆర్ 2A లో ఆ ఇన్పుట్ అనేది రాలేదు. సో నా దగ్గర పొసెషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఉంది కానీ బట్ that purchase was not reflected in GSTR 2A. Why? Because the supplier has failed to upload the invoices in his GSTR 1. Supplier GSTR 1 లో అప్లోడ్ చేస్తే నాకు as being a recipient నాకు GSTR 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది. సప్లయర్ అసలు అప్లోడ్ చేయలేదు సార్, GSTR 1 ఫైల్ చేయలేదు. ఒకవేళ ఫైల్ చేసినా సరే నా ఇన్వాయిస్ అప్లోడ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, నాకు GSTR 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎయిదర్ కేసులో నాకు GSTR 2A లో ఇట్ విల్ నాట్ బి రిఫ్లెక్ట్ నా పర్చేస్ అనేది. దెన్ I have the possession of the document, but there is no entry in the GSTR 2A. What should I supposed to do now, sir? అప్పుడు ఏమంటున్నాడంటే, నేను GSTR 2A లో ఎంతైతే ఎలిజిబుల్ క్రెడిట్ ఉందో ఆ క్రెడిట్ మీద 20% ఎక్స్ట్రా నువ్వు అవైల్ చేసుకోవచ్చు. సో while submitting the GSTR 3B, we have to claim the input tax credit on provisional basis. GSTR 2A బేసిస్ మీద కాదు, ప్రొవిజనల్ బేసిస్ మీద, సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ మీద మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు వైల్ ఫైలింగ్ ది GSTR 3B. సో అలా తీసుకునేటప్పుడు GSTR 2A లో ఎంత ఉందో దానికి 20% లోపే తీసుకోవాలి తప్ప, నాట్ ఎక్సీడింగ్ 20%. సో GSTR 2A లో 100 రూపీస్ ఉంటే GSTR 3B లో నేను మాక్సిమం ఐటీసీ ఎంత తీసుకోవచ్చు అంటే ఇంకొక 20% ఎక్స్ట్రా, దట్ మీన్స్ 120 రూపీస్ ఐ కెన్ అవైల్ యాజ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా. ఆ 20 రూపీస్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది ప్రొవిజనల్ క్రెడిట్ అంటారు. ఓకేనా. సో ఐ కెన్ టేక్ దట్, అది వాడు చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్, సో రూల్ 36(4) గురించి సార్ చూసాం, బట్ రూల్ 36(4) ఎంటైర్ టాపిక్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పుకున్నాం. నెక్స్ట్ సార్, అనదర్ వర్డ్ సార్, రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వీ షుడ్ హ్యావ్ ది రిసీవ్డ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. పొసెషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అనేది మన దగ్గర ఉండాలి, రిసీప్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ సార్, దానికి ఎక్సెప్షన్ ఏమైనా ఉందా సార్? ఎస్, దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ విత్ ది బిల్ టు షిప్ మోడల్. ఇన్ కేస్ ఆఫ్ బిల్ టు షిప్ మోడల్,
goods are delivered to the other party on behalf of the directions of a registered buyer. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే గూడ్స్ ట్రాన్సిట్ లో ఉండగానే సేల్ అనేది జరిగిపోతుంది. సో అప్పుడు ఫస్ట్ బయర్ ఎవరైతే ఉన్నాడో వాడికి గూడ్స్ డెలివరీ అవ్వవు, సెకండ్ బయర్ కి గూడ్స్ డెలివరీ అయిపోతాయి. మరి అటువంటిప్పుడు ఫస్ట్ బయర్ దగ్గర పొసెషన్ ఆఫ్ గూడ్స్ అనేది ఉండదు. సార్ దెన్ వాట్ టు డూ సార్? ఎస్, ఫస్ట్ బయర్ కి గూడ్స్ రాకపోయినా సరే, ఇన్ దట్ కేస్ బిల్ టు షిప్ మోడల్ లో ఫస్ట్ బయర్ కి గూడ్స్ రాకపోయినా సరే ఫస్ట్ బయర్ కి గూడ్స్ వచ్చినట్టే తీసుకోండి. డీమ్డ్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ కింద తీసుకొని, సో ఫస్ట్ సెల్లర్ దగ్గర నుంచి ఫస్ట్ బయర్ కి ఓకేనా ఒక ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేసి, ఓకే ఫస్ట్ బయర్ నుంచి సెకండ్ బయర్ కి ఒక ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేసి రెండు ఇన్వాయిసెస్ ని రైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ బిల్ టు షిప్ మోడల్. ఈ బిల్ టు షిప్ మోడల్ అనేది గూడ్స్ కైనా అప్లికేబుల్ అవుతుంది, సర్వీసెస్ కైనా అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ చార్జ్ ఇస్ యాక్చువల్లీ పెయిడ్ టు ది గవర్నమెంట్. మనం ఏదైతే ట్యాక్స్ చార్జ్ చేసామో అది గవర్నమెంట్ కి పే చేయాలి. నెక్స్ట్, ఫర్నిషింగ్ ఆఫ్ ది రిటర్న్ అనేది ఇన్ టైం లోపు ఫైల్ చేసి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, దెన్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ కనుక గూడ్స్ రిసీవ్డ్ ఇన్ లాట్స్, ఒకవేళ గూడ్స్ కనుక లాట్స్ ఫామ్ లో వస్తే ఎప్పుడు క్లెయిమ్ చేయాలమ్మా? ఎప్పుడైతే లాస్ట్ లాట్ మనకి ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో దెన్ ఓన్లీ వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సచ్ పర్చేస్. ఓకే, ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ లో నేను జిఎస్టి కాంపోనెంట్ ని కూడా కలిపి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తే దెన్ ఐ కెనాట్ అవైల్ ది జిఎస్టి కాంపోనెంట్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ జిఎస్టి. అది మనం చెప్పుకున్నాం. ఒకవేళ నేను డెప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిప్రిషియేషన్ అనేది బిఫోర్ జిఎస్టి కనుక నేను క్లెయిమ్ చేసుకుంటే, సో డెప్రిషియేషన్ బిఫోర్ వాల్యూ మీద క్లెయిమ్ చేసుకుంటాను, జిఎస్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద జిఎస్టి లో అవైల్ చేసుకుంటాను. అది మనం నిన్న చూసాం. ఇట్ ఈస్ ద ఆప్షన్ టు ది రిసిపియంట్. అది ఆప్షన్ మన ఇష్టం. ఓకేనా, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది సార్? జిఎస్టి అనేది నేను తీసుకున్న ఐటీస్ అనేది కరెక్ట్ అని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందంటే ఓన్లీ ద రిసిపియంట్ ఎవరైతే ఉన్నాడో వాడి మీదే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ ది అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సార్. For a particular financial year, the time limit for the availing of ITC is due date of return for the month of September in the next financial year, or actual date of furnishing of annual return for the relevant previous year, whichever is earlier. ఇది మనం చెప్పుకున్నాను నేను. అంటే ఈ ఇయర్ లో నేను ఏదైనా పర్చేజ్ చేస్తే దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పటిలోపు అవైల్ చేసుకోవచ్చు సార్. బిల్ ఉంది, దాన్ని ఎప్పుడు అవైల్ చేసుకోవచ్చు, నాట్ యూజ్. ఇది యూజ్ కాదు, ఎప్పుడు అవైల్ చేసుకోవచ్చు అంటే నీకు అవైల్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. సో ఆ టైం అనేది మనం ఎలా అంటే నెక్స్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 30th సెప్టెంబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేసే లోపు డ్యూ డేట్ ఆఫ్ ది రిటర్న్ ఫర్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. సార్ అలా ఎందుకు జరుగుతుంది సార్? ఏ డేట్ అయితే పర్చేజ్ చేశానో ఆ రోజు నాకు ఇన్వాయిస్ రాగానే నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాను కదా. అంటే ఎందుకని టైం లిమిట్ ఇచ్చారు? ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు ఆ మంత్ లో నేను క్లెయిమ్ చేసేసుకుంటాను కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటసే ఈ రోజు నేను వెళ్ళి ఒక గూడ్స్ పర్చేజ్ చేసి తీసుకొచ్చి ఆ ఇన్వాయిస్ నా కంప్యూటర్ టేబుల్ మీద పెట్టా. ఓకేనా, నా ఆర్టికల్ అసిస్టెంట్ ఏం చేశాడంటే ఒక సమోసా తీసుకొని వచ్చి ఆ ఇన్వాయిస్ మీద పెట్టాడు. ఇన్వాయిస్ మీద పెట్టి సమోసా తినేసి ఆ ఇన్వాయిస్ ని తీసుకెళ్లి బయటపడేశాడు. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, నా దగ్గర ఇన్వాయిస్ ఉందా? లేదు. దాంట్లో ట్యాక్స్ ఎంతో నాకు తెలియదు, ఆ ఇన్వాయిస్ పోయింది. మరి అప్పుడు ఏం చేస్తాను నేను? ఇన్వాయిస్ పోయింది, ఐ హ్యావ్ టు అబ్టైన్ డూప్లికేట్ ఇన్వాయిస్ ఫ్రమ్ ది ఎవరి దగ్గర నుంచి, మళ్ళీ సప్లయర్ దగ్గర నుంచి నేను ఇన్వాయిస్ తెచ్చుకోవాలి. నాకు ఎంతో తెలియదు. అప్పుడు ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఎప్పుడో పర్చేజ్ చేశాను, అవి ఎంటర్ చేయడం మర్చిపోయాను. సో అటువంటి అన్నిటికి కూడా ఒక టైం లిమిట్ అనేది మెన్షన్ చేశాడు. సో నీకు ఒకవేళ నువ్వు అలా ఇన్వాయిసెస్ కనుక క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతే దెన్ యూ హ్యావ్ ది టైం లిమిట్. అప్పర్ టైం లిమిట్ ఏంటంటే మాక్సిమం October 20th ఆఫ్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఒకవేళ యాన్యువల్ రిటర్న్ కానీ October 20th కన్నా ముందే పడిపోతే యాన్యువల్ రిటర్న్ ఏదైతే తీసుకుంటామో అదే లాస్ట్ డేట్ అవుతుంది. సో అదొకటి. నెక్స్ట్, రివర్సల్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్ కేస్ కనుక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక మనం అవైల్ చేసుకున్నట్టయితే దానికి మనం పేమెంట్ ఎప్పటిలోపు చేయాలమ్మా? సప్లయర్ కి విత్ ఇన్ 180 days లోపు పేమెంట్ చేయాలి.
ఇన్ కేస్ మనం కనుక పేమెంట్ చేయకపోతే విత్ ఇన్ 180 days ఫ్రమ్ వేర్ 180 days ఎప్పటి నుంచి ఎప్పటిలోపమ్మా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 180 days లోపు నేను సప్లయర్ కి పేమెంట్ చేయాలి. ఒకవేళ నేను పేమెంట్ చేయకపోతే అది నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయిపోతుంది. ఏ మంత్ లో? ఇన్ ది మంత్ సక్సీడింగ్ ది ఎక్స్పైరీ ఆఫ్ 180 days. సో దాని తర్వాత మంత్ లో నాకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కింద యాడ్ అవుతుంది. సార్ యాడ్ అయితే ఏం చేయాలి సార్? ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పే చేస్తే సరిపోతుందా? నో సార్. Along with the input tax credit which was availed, I have to pay the interest at the rate of what? 18% per annum from ఎప్పటి నుంచి అమ్మా? From the date of availing of the input tax credit to the date of payment. అక్కడి నుంచి అక్కడ వరకు కూడా నేను ట్యాక్స్ అనేది ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కూడా పే చేసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ద రివర్సల్ రూల్ ఇన్ కేస్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది నాన్న ఎంటైర్ కాన్సెప్ట్ నేను చదువుకుంది. మీరు రివైజ్ చేయలేరు కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు రివైజ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇలస్ట్రేషన్స్ ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ రివైజ్ చేయనప్పుడు ఇంక ఇలస్ట్రేషన్స్ ఏం చేసి ఉంటారు? ఓకే చూద్దాం. ఇలస్ట్రేషన్ 1. ఓకే, from the following information determine the amount of input tax credit admissible to ABC Limited in respect of the various inputs purchased during the month of September 2019. ఓకేనా? వాడు ఏమంటున్నాడంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకి ఎంత వస్తుందో డిటర్మైన్ చేయమంటున్నాడు. ఫస్ట్ పాయింట్, గూడ్స్ పర్చేజ్డ్ వితౌట్ ఇన్వాయిస్. అసలు ఇన్వాయిస్ లేదంట. ఇన్వాయిస్ లేకపోతే వస్తుందా నాన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? నో. వితౌట్ ఇన్వాయిస్ వీ కెనాట్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ 25,000 అనేది రాదు. నెక్స్ట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పీక్యూఆర్ లిమిటెడ్. ఓకే, ఫుల్ పేమెంట్ ఈస్ మేడ్ బై ఏబిసి లిమిటెడ్ టు పీక్యూఆర్ లిమిటెడ్ అగైనెస్ట్ సచ్ సప్లై బట్ ట్యాక్స్ హ్యాస్ నాట్ బీన్ డిపాజిటెడ్. పేమెంట్ చేశాడు కానీ ట్యాక్స్ డిపాజిట్ చేయలేదంట. ట్యాక్స్ డిపాజిట్ చేయకపోతే వస్తుందన్న ట్యాక్స్ షుడ్ బి డిపాజిటెడ్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేయాలి. సో ట్యాక్స్ వాజ్ నాట్ పెయిడ్. ట్యాక్స్ వాజ్ నాట్ పెయిడ్. ఇట్ విల్ ఆల్సో బి నాట్ ఎలిజిబుల్. పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ నాట్ టు బి యూజ్డ్ ఫర్ ది బిజినెస్ పర్పస్. అంటే బిజినెస్ పర్పస్ కాకుండా అదర్ దెన్ బిజినెస్ పర్పస్ కి గూడ్స్ పర్చేజ్ చేశాడంట. వస్తుందమ్మా? రాదు. అదర్ దెన్ బిజినెస్ పర్పస్ కి రాదు. సో ఈ 3 cases లో కూడా రాదు. లెట్స్ సీ అనదర్ 2 cases ఇచ్చారు. Purchase of goods from TT Limited. Okay, invoice of TT Limited is received in the month of September. September lo invoice వచ్చింది, but goods were received in the month of October 2019. Sir, ఇన్వాయిస్ సెప్టెంబర్ లో వచ్చింది, గూడ్స్ ఏమో అక్టోబర్ లో వచ్చాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? సెప్టెంబర్ లో తీసుకోవాలా, అక్టోబర్ లో తీసుకోవాలా? మీకు సెప్టెంబర్ లో తీసుకుంటే ఓన్లీ ఇన్వాయిస్ ఒకటే వాడి చేతిలో ఉంది, అంటే ఓన్లీ 1 condition is satisfied. అక్టోబర్ లో ఏమవుతుందంటే సెప్టెంబర్ లో వచ్చిన ఇన్వాయిస్ వాడి దగ్గర ఉంది అండ్ అక్టోబర్ లో గూడ్స్ వచ్చాయి. అప్పుడు 2 conditions సాటిస్ఫై అయినట్టే కదమ్మా. సో అప్పుడు ఏమవుతుందంటే అక్టోబర్ మంత్ లో తీసుకోవాలి 24,000 అనేది. సెప్టెంబర్ మంత్ కి ఇంకా గూడ్స్ రాలేదు కాబట్టి హీ కెనాట్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, సో హీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓన్లీ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్. నెక్స్ట్, goods purchased against valid invoice from FF Limited. Okay, tax has been deposited by the FF Limited. Goods మంచి ఇన్వాయిస్ అంటే వ్యాలిడ్ ఇన్వాయిస్ ద్వారా తీసుకున్నాడంట, గుడ్ ఇన్వాయిస్, అండ్ ట్యాక్స్ కూడా డిపాజిట్ చేస్తారంట సప్లయర్. నెక్స్ట్, ఏబిసి లిమిటెడ్ హ్యాస్ మేడ్ పేమెంట్ ఆఫ్ టు ఎఫ్ఎఫ్ లిమిటెడ్. రిసిపియంట్ పేమెంట్ కూడా చేశాడంట ఫర్ సచ్ పర్చేజెస్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్. అక్టోబర్ మంత్ లో చేశాడు కాబట్టి సో టోటల్ క్లియర్ అయిపోయింది. నీ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 36,000. సో ఎంటైర్ మనకి 5 points ఇస్తే 5th point లో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చింది. సో అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఆల్ టుగెదర్ క్యూములేటివ్లీ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే we can avail the input tax credit. If any condition is not satisfied, we have to wait for the conditions to get satisfied. ఈ కేసులో ఏమైందంటే సెప్టెంబర్ మంత్ లో ఇన్వాయిస్ వచ్చింది కానీ గూడ్స్ రాలేదు. ఎప్పుడు వచ్చినాయి? అక్టోబర్ లో వచ్చింది. ఓకేనా? అంటే అక్టోబర్ లో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ వి గెట్ ది కండిషన్ సాటిస్ఫైడ్. ఓకేనా? సో ఎప్పుడైతే అన్ని కండిషన్ సాటిస్ఫై అవుతాయో ఆ మంత్ లో వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, దిస్ ఈస్ ది ఇలస్ట్రేషన్ 1. సార్ వాట్ అబౌట్ ఇలస్ట్రేషన్ 2? సార్ చెప్పనన్నా.
ఇప్పుడు దాంట్లో ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోకూడదు సార్, అంటే సెకండ్ పాయింట్ లో మరి ట్యాక్స్ పేమెంట్ మనం ఇచ్చేసి ఉంటాం కదా సార్ మరి. యా కరెక్టే, ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోవచ్చు, కానీ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే. ఓకే, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతే అప్పుడు కానీ, లేకపోతే ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోకూడదా సార్? అంతే, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అయితేనే నీకు వస్తుంది. ఓకేనా? కండిషన్స్ అన్ని సాటిస్ఫై ని, నీ దగ్గర ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ ఉంది, గూడ్స్ పే చేసేసావు, గూడ్స్ పొజిషన్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ సప్లైర్ అప్లోడ్ చేయలేదు అనుకో, అప్పుడు నీకు GSTR 2A లో కనబడుతుందా? సప్లయర్ అప్లోడ్ చేయలేదా సార్, లేకపోతే సప్లయర్ GSTR 3Bలో ట్యాక్స్ పేమెంట్ చేయకపోతే కూడానా సార్? సప్లయర్ ట్యాక్స్ పేమెంట్ చేయలేదు అనుకో, అప్పుడు నీకు అసలు ట్యాక్స్ పేమెంట్ అవ్వలేదని అర్థం. అప్పుడు అయితే ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోకూడదేమో కదా సార్? చూడు నాన్న, సప్లయర్ GSTR 1 లో అప్లోడ్ చేసాడంటే GSTR 3Bలో ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిందే. ఓకే సార్. ఓకే, ఎందుకంటే లైబిలిటీ రిఫ్లెక్ట్ అయిపోతుంది అక్కడ GSTR 3Bలో. ఓకేనా? సో ఒకవేళ ట్యాక్స్ కట్టలేదు అనుకో, ట్యాక్స్ నాట్ పే టు ది గవర్నమెంట్. ఎప్పుడైతే గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయలేదో ఒక కండిషన్ వైలేట్ అయిపోయినట్టేగా. సార్, ఒక కండిషన్ వైలేట్ అయిపోతే వి కెనాట్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే సార్. ఓకేనా? సో అంటే నీకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోతే యూ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా? సో ప్రొవిజనల్ బేస్ మీద ఎప్పుడు తీసుకోవాలి సార్? కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వు, బట్ సప్లయర్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఓకేనా? ఆర్ ఫెయిల్ టు అప్లోడ్, అప్పుడు నీ GSTR 2A లో రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి దెన్ యూ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది నీకు. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఎలిజిబిలిటీ చూపిస్తుంది నీకు. ఆ ప్రొవిజనల్ కన్ఫర్మ్డ్ క్రెడిట్ అనేది టైమింగ్ ఆఫ్ ది అవైల్మెంట్, నువ్వు ఎప్పుడు అవైల్ చేసుకోవాలనేది చూపిస్తుంది. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు సప్లయర్ కూడా అప్లోడ్ చేసేసాడు అనుకో GSTR 2A లో, నో డౌట్ ఎప్పుడైతే ఏ మంత్ లేదు అప్లోడ్ చేసాడో ఆ మంత్ లో నువ్వు కన్ఫర్మ్ గా 100% తీసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ వాడు అప్లోడ్ చేయలేదనుకో, అప్పుడు నువ్వు ఏం తీసుకోవాలి? కండిషన్ సాటిస్ఫై అయినా సరే నువ్వు ప్రొవిజనల్ క్రెడిట్ మాత్రమే తీసుకోగలుగుతున్నావు. ఓకేనా? సో రిమైనింగ్ 80% ఏదైతే ఉందో మరి అది ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే, ఎప్పుడైతే వాడు అప్లోడ్ చేస్తాడో అప్పుడు తీసుకోవాలి. అదేందా? అక్కడ ఏంటంటే డిఫర్మెంట్ అవుతుంది, ఇక్కడ కండిషన్స్ చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ illustration 2. S Limited, a registered manufacturer of Jaipur, entered into a contract with the supplier for supply of input X in October 2019. Okay, అక్టోబర్ మంత్ లో 2019 లో సమ్ ఆర్డర్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడంట. యాజ్ పర్ ది కాంట్రాక్ట్ ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ 10,000 kgs ఆఫ్ ఇన్పుట్ ఎక్స్ అనే ఒక కమోడిటీని సేల్ చేయాలంటే ఎన్ని కేజీస్? 10,000 విల్ బి సప్లైడ్ ఫర్ 7,28,000 which was an inclusive of CGST and SGST at 6%. Okay, in how many lots? 4 lots. వాడికి క్లియర్ గా చెప్పాడు, లాట్స్ అని చెప్పేశాడు. సో ఎప్పుడైతే 4 lots అన్నాడో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకి ఎప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడైతే లాస్ట్ లాట్ రిసీవ్ అవుతాడో అప్పుడు వస్తుంది. ఇన్వాయిస్ ఆఫ్ 7,28,000 హ్యాస్ బిన్ ఇష్యూడ్ విత్ సప్లై ఆఫ్ ఫస్ట్ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఎక్స్. ఫస్ట్ లాట్ పంపించినప్పుడే ఇన్వాయిస్ ఇచ్చేసాడంట. ఫస్ట్ లాట్ ఫస్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత సెకండ్ లాట్ వెళ్తుంది, తర్వాత థర్డ్ లాట్ వెళ్తుంది, తర్వాత ఫోర్త్ లాట్ వెళ్తుంది. కరెక్టే, ఇన్వాయిస్ ఫస్ట్ వెళ్ళిపోయిందమ్మా, కానీ ఫస్ట్ లాట్ వెళ్ళిపోయిన వెంటనే వాడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చా? నో. 16 subsection 2 ప్రకారం ఇన్వాయిస్ ముందెళ్ళినా సరే నీకు ఇన్పుట్ ఎప్పుడు తీసుకోవచ్చు? ఓన్లీ యాజ్ అండ్ వెన్ ది 4th lot is received. అంతేగా? సో వీ హ్యావ్ టు వెయిట్ ది అరైవల్ ఆఫ్ 4th lot. So the invoice of 7,28,000. Okay, the following further information has been provided regarding supply of the input. First lot 1910 వెళ్ళిపోయింది, సెకండ్ లాట్ 21/10 వెళ్ళిపోయింది, థర్డ్ లాట్ 12/11 వెళ్ళిపోయింది, ఫోర్త్ లాట్ 01/12 వెళ్ళిపోయింది. సో లాస్ట్ లాట్ వెళ్ళింది ఎప్పుడంటే డిసెంబర్ మంత్ లో వెళ్ళింది. ఫస్ట్ లాట్ అక్టోబర్ లో, ఫస్ట్ 2 lots అక్టోబర్ మంత్ లో వెళ్ళినాయి, సెకండ్ లాట్ థర్డ్ లాట్ 11th మంత్ లో వెళ్ళింది, తర్వాత ఫోర్త్ లాట్ డిసెంబర్ మంత్ లో వెళ్ళింది. సార్ ఏ మంత్ లో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు సార్? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఏ మంత్ లో అమ్మా? లాస్ట్ లాట్ ఏ మంత్ లో పడింది? డిసెంబర్ మంత్ లో పడింది. సో
I can avail the entire input tax credit. అంటే 7,28,000 లో నా జిఎస్టీ కాంపోనెంట్ ఎంతైతే ఉందో ఆ జిఎస్టీ కాంపోనెంట్ ని మొత్తం నేను డిసెంబర్ మంత్ లో ఐటీసీ కింద అవైల్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అది వీడు ఇక్కడ ఏమన్నాడు, ఇన్వాయిస్ అనేది ఏ మంత్ లో ఉందమ్మా, ఇన్వాయిస్ హ్యాస్ బిన్ ఇష్యూడ్ విత్ ది ఫస్ట్ లాట్ ఆఫ్ సప్లై. ఇన్వాయిస్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1910 ఉండిపోయింది, ఇది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయిపోతుంది. 1910 ఉండిపోయింది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. బట్ నా ఇన్వాయిస్ లాట్ ఎప్పుడు వచ్చింది, లాస్ట్ లాట్ 1st డిసెంబర్ వచ్చింది. సో నాకు ఇన్వాయిస్ అక్టోబర్ నెలలో వచ్చిన నేను ఇన్పుట్ ఎప్పుడు అవైల్ చేసుకోగలిగాను, 1/12/2019 అవైల్ చేసుకోగలిగాను. అర్థమైందా? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో డేటా ఆఫ్ ఇన్వాయిస్ ఒక మంత్ లో ఉంటుంది, ఇన్పుట్ అవైల్ చేసుకుంది ఒక మంత్ లో ఉంటుంది. అర్థమైందా? సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. ఓకే, నెక్స్ట్ illustration 3. Illustration 3. Okay. XYZ Limited purchased goods valuing 6 lakhs exclusive of CGST and SGST at 9% each under the cover of invoice dated 25/12/2019. Invoice date antama 25th December 2019. The company made payment to the supplier on the same date. సిన్స్ దేర్ వాజ్ అ డౌట్ రిగార్డింగ్, అంటే కంపెనీ కూడా పేమెంట్ ఆ రోజునే చేసేసింది, ఇన్వాయిస్ ఇష్యూ చేశారు, అంతా అయిపోయింది. దేర్ వాజ్ అ డౌట్ రిగార్డింగ్ అడ్మిషబిలిటీ ఆఫ్ ది ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సచ్ ఇన్పుట్స్. అంటే కంపెనీకి దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చో తీసుకోకూడదు అనేది తెలియదు. పర్చేజ్ చేశారు కానీ దాని ఐటీసీని అవైల్ చేసుకోవచ్చో లేదో తెలియదు. సో వాళ్ళు ఒక ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ద కంపెనీ డిడ్ నాట్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అట్ ది టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్పుట్. పర్చేజ్ చేసినప్పుడు తీసుకోవాలి. ద కంపెనీ అబ్టైన్డ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ లీగల్ కన్సల్టెంట్. లీగల్ కన్సల్ట్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారు, ఇన్పుట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఆ లీగల్ కంటెంట్ ఎప్పుడు వచ్చిందంట, ద ఒపీనియన్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 05/5/2020. ఓకేనా, అంటే వాళ్ళు డిసెంబర్ లో తీసుకుంటే, డిసెంబర్ 2019 లో తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, మే నెల, నెక్స్ట్ ఇయర్ మే నెలలో వచ్చింది. మే మంత్ లో వాళ్ళకి ఒపీనియన్ వచ్చింది తీసుకోవచ్చు అని. ద కంపెనీ నౌ వాంట్స్ టు అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ ది ట్యాక్స్ పేడ్ ఆన్ సచ్ ఇన్పుట్స్. కెన్ ఇట్ డూ సో? తీసుకోవచ్చా అమ్మా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టైమ్ లిమిట్ ఫర్ అవైలింగ్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడుందమ్మా? కాన్సెప్ట్ దేని గురించి అంటే టైమ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడుందమ్మా? 25th December 2019. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ అమ్మా? 2019 to 2020 will be the financial year, right? Okay. Sir, what is the time limit, sir? వాళ్ళకి ఒపీనియన్ ఎప్పుడు వచ్చింది సార్? డేట్ ఆఫ్ ఒపీనియన్ రిసీవ్డ్, డేట్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు వచ్చిందమ్మా? 05/05/2020 అప్పుడు వచ్చింది. అప్పటికి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది కదమ్మా, తీసుకోవచ్చా? సో మనకి 16 సబ్సెక్షన్ 4 లో ఏం చెప్తున్నాడంటే టైం లిమిట్, సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 టైం లిమిట్ ఏం చెప్తున్నాడంటే, సో వాట్ ఈస్ ద డ్యూ డేట్ సార్? డ్యూ డేట్ ఆఫ్ ది సెప్టెంబర్ మంత్. సో ఇట్ విల్ బి 20th October 2019, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి. నెక్స్ట్ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్, డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఏ ప్రీవియస్ ఇయర్ అమ్మా? 2019-20. 2019-20కి యాన్యువల్ రిటర్న్ ఎప్పటిలోపు ఫైల్ చేయాలి? 31st December 2019, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో అంటే ఎప్పటిలోపు అవైల్ చేసుకోవచ్చు దాన్ని? 20th October 2019 అప్పట్లోపు అవైల్ చేసుకోవచ్చు. సో వీడిచ్చిన డేట్ ఆఫ్ ఒపీనియన్ ఏ రోజు వచ్చింది వీడికి? 5th May 2020 వచ్చింది. సారీ 2020 అమ్మా, 2020.
సార్ డేట్ ఆఫ్ యాక్చువల్ యాన్యువల్ రిటర్న్ ది వాడు ఇచ్చాడు కదా సార్, వాడు ఫైలింగ్ డేట్ ఇచ్చాడు కదా ఇచ్చాడా మనకి ప్రాబ్లం? లాస్ట్ లైన్ లో ఇచ్చాడు సార్. యా అది నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. ఓకేనా, కెన్ ఇట్ డూ సో? ఒక నెక్స్ట్ ఒపీనియన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ కేసులో అయితే అంటే ఇప్పుడు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే నేను చెప్తున్నాను, ఒకవేళ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎప్పుడు లోపు తీసుకోవచ్చు? 20th October 2020 మాక్సిమం డేట్, అవునా? ఒకవేళ ఇప్పుడు Yes, sir. యాన్యువల్ రిటర్న్ ఇచ్చాడు, సేమ్ కేస్ 2 లో ఇఫ్ యాన్యువల్ రిటర్న్ డేట్ గివెన్, ఇఫ్ యాన్యువల్ రిటర్న్ డేట్ గివెన్, ఒకవేళ యాన్యువల్ రిటర్న్ కనుక ఇస్తే మనకి అప్పుడు ఏం చేయాలి? డ్యూ డేట్ ఎప్పుడు ఉంది? 20th October 2020. యాన్యువల్ రిటర్న్ డేట్ వాడు ఇచ్చాడు అనుకో అమ్మా, ఎప్పుడు ఇచ్చాడు యాన్యువల్ రిటర్న్ డేటు? 12th ఆగస్ట్ 2020. ఈ రెండింటిలో ఏదమ్మా ఎర్లియర్? 12th August 2020. ఈ కేసులో కూడా ఎప్పుడు వచ్చింది వాడికి డేట్ ఆఫ్ ఒపీనియన్? 05/05/2020. అంటే విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకుంటే, సో ఈ డేట్ కన్నా ముందే వాడికి ఒపీనియన్ వచ్చింది కదా. సో ఈ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ కేసులో కూడా ఈ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. అయితే ఏ డేట్ లోపు తీసుకోవాలనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ యాన్యువల్ రిటర్న్ ఇవ్వలేదనుకో, మనకి డ్యూ డేట్ ఆఫ్ ది యాన్యువల్ రిటర్న్ తీసుకుంటాం. సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటే 20th October 2020 విల్ బి ద లాస్ట్ డేట్ ఫర్ అవైలింగ్ ఐటీసీ ఇన్ కేస్ యాన్యువల్ రిటర్న్ డేట్ ఇవ్వకపోతే. ఇన్ కేస్ కనుక యాన్యువల్ రిటర్న్ డేట్ ఇస్తే ఈ డేట్ ని కంపేర్ చేసుకుంటే విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ మనకి లాస్ట్ డేట్ అవుతుంది. ఈ కేసులో యాన్యువల్ రిటర్న్ అనేది అబౌట్ డేట్ కన్నా ముందు పడింది. సో అందుకని 12th August విల్ బి ద లాస్ట్ డేట్ ఫర్ అవైలింగ్ ఆఫ్ ఐటీసీ. సో ఒపీనియన్ ఎప్పుడు ఇచ్చాడు మనకి? మేలో ఇచ్చాడు. సో హీ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ బోత్ కేసెస్. ఇన్ both cases he can avail the input tax credit. Okay, so this is illustration 3. Next, illustration 4. So illustration 4, eligibility of the input tax credit where the recipient fails to make the payment to the supplier. Okay, a registered supplier of the taxable goods, a registered supplier of taxable goods supplied goods valued at 2,24,000 which was inclusive of CGST 12,000 and SGST 12,000 to Mohan Limited. I will take it in the fresh paper. So okay, చూడండి. Illustration 4. A registered supplier. Let us assume A. Okay, a registered supplier supplied goods valued at 2,24,000. 2,24,000. ఇందులో 24,000 ట్యాక్స్, అందులో CGST ఎంతమ్మా? 12,000. SGST ఎంత? 12,000. ఓకే, టు మోహన్ లిమిటెడ్. ఏ అనేవాడు సప్లయర్ అమ్మా, రిజిస్టర్డ్. మోహన్ లిమిటెడ్ రిసిపియంట్. మోహన్ లిమిటెడ్ విల్ బి ద రిసిపియంట్. ఓకే, అండర్ ది ఫార్వర్డ్ చార్జ్ ఆన్ డేట్. ఏ డేట్ నమ్మ ట్రాన్సాక్షన్ జరిగింది? 15th August 2019 ట్రాన్సాక్షన్. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. Okay. For which the tax invoice was also issued on the same date. So date of invoice is equal to 15th August 2019, date of invoice. Okay, but Mohan Limited did not make any payment towards such supply along with the tax thereon to the supplier. Mohan Limited ఇంకా పే చేయలేదన్నమాట. Is Mohan Limited eligible to avail the input tax credit on such supply? అమ్మా, ఇప్పుడు ఏ మంత్ లో వచ్చిందమ్మా ట్రాన్సాక్షన్? 15th August 2019 లో వచ్చింది. అప్పుడు
ఫస్ట్ జరిగింది ట్రాన్సాక్షన్ అప్పుడే జరిగింది. ఓకే. సో ఇప్పుడు 180 డేస్ రూల్ అప్లై చేయాలా ఐటీసీకి? 180 డేస్ వరకు ఆగాలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి? నో సార్. వీడు 180 డేస్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. మోహన్ లిమిటెడ్ కి ఇన్వాయిస్ ఉంది, చేతిలో పొజిషన్ ఆఫ్ ద డాక్యుమెంట్, అలాగే గూడ్స్ కూడా వచ్చేసాయి. సో ఎప్పుడైతే రెండు జరిగిపోయినాయో, అలాగే సప్లయర్ ఏం చేస్తాడంటే ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేసేస్తాడు. సో సప్లయర్ రిటర్న్ ఫైల్ చేసేస్తాడు. ఓకేనా? మోహన్ లిమిటెడ్ కూడా రిటర్న్ ఫైల్ చేస్తాడు. అంటే అదర్ కండిషన్స్ మనమే సాటిస్ఫై చేసుకోవాలి. అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ కింద సాటిస్ఫైడ్ కింద ఎగ్జామ్షన్ తీసుకుంటే, సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఫస్ట్ కేసులో అంటే ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ మోహన్ లిమిటెడ్ కెన్ అవైల్ ది ఐటీసీ. ఫస్ట్ క్లెయిమ్ చేసేసుకోవచ్చు. కెన్ అవైల్ ఐటీసీ క్లెయిమ్ చేసేసుకున్నాడు ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్. ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ మోహన్ లిమిటెడ్ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నాడు. సో తర్వాత ఏమైంది సార్? పే చేశాడా లేదా వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 180 డేస్. పేమెంట్ చేశాడా లేదా చూద్దాం. ఎప్పుడు పేమెంట్ చేశాడో డేట్ ఏమైనా ఇచ్చడం చూద్దాం. వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ నాన్ పేమెంట్ చూద్దాం. డిస్కస్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రొవిజన్స్ ఇఫ్ మోహన్ లిమిటెడ్ మేక్స్ ది పేమెంట్ ఆఫ్ 2,24,000 టు ది సప్లయర్ ఆన్ 18th March 2020. యా, మోహన్ లిమిటెడ్ ఎప్పుడు పే చేశాడమ్మా? మోహన్ లిమిటెడ్ డేట్ ఆఫ్ పేమెంట్ వాస్ 18th March 2020. 18th March 2020 అంటే it was after 180 days. It was after 180 days. It was after 180 days. సో అంటే పేమెంట్ ఏం చేశాడంటే విత్ ఇన్ 180 డేస్ లోపు పే చేయలేదు. సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడుంది మనకి? 15th August 2019 ఉంది. సో 180 డేస్ వేసుకుంటే మ్యాక్స్ ఒక 6 months వేసుకున్నా సరే మనకి, సో 8 అంటే సో 15th కి అంటే 9, 10, 11, 12 అక్కడ ఒక 4 months అయిపోతుంది. నెక్స్ట్ జనవరి అండ్ దెన్ ఫిబ్రవరి. సో 15th ఫిబ్రవరికి అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నా, 15th ఫిబ్రవరి 2020 లోపు పే చేస్తుండాలి అప్రాక్సిమేట్ గా. 180 డేస్ కౌంట్ వేసుకుంటే 6 months కౌంట్. ఓకే. సో వాడు ఫిబ్రవరి మంత్ లో పే చేయలేదు. ఎప్పుడు పే చేశాడమ్మా? మార్చ్ మంత్ లో పే చేశాడు. సో హీ హాజ్ మేడ్ ది పేమెంట్ ఆఫ్టర్ 180 డేస్. ఆఫ్టర్ 180 డేస్ అప్పుడు ఏం చేయాలి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అవుతుంది. సచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ బి యాడెడ్ టు హిస్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫస్ట్ అవైల్ చేసుకున్నాడో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇట్ విల్ బి యాడెడ్ టు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకే. అలాంగ్ విత్ దట్ మోహన్ లిమిటెడ్ ఎప్పుడు ఆ ఇన్పుట్ ఇన్వాయిస్ మీద ఎప్పుడు అవైల్ చేసుకున్నాడమ్మా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది? 18th August 2019. అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th 8 2018 ఉంది. కానీ వాడు డేట్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఎప్పుడు చేసుకున్నాడమ్మా? 18th August 2019. అవైల్ చేసుకున్నాడు. బట్ 180 డేస్ లోపు మనం పేమెంట్ చేయలేదుగా. సో ఎప్పుడైతే ఐటీసీ రివర్స్ అవుతుందో దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎప్పటి నుంచి? డేట్ ఆఫ్ అవైల్మెంట్ టు డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. సో డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఎప్పుడమ్మా? 18th March 2020. సో సిజిఎస్టి 24,000, సిజిఎస్టి 12,000, ఎస్జిఎస్టి 12,000, టోటల్ ట్యాక్స్ 24,000 అవుతుంది. సో ఈ 24,000 ఇంటూ 18% కదమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 18% ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేసి, ఓకేనా, దెన్ హీ హ్యాస్ టు మేక్ ద పేమెంట్. ఓకేనా. సో ఎప్పుడైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో ఆ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడైతే కడతారో అప్పుడు వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది లెవీ చేసి ఆ ఇంట్రెస్ట్ ని పే చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డేస్ అయితే అన్ని. ఓకేనా. సో సార్ ఎప్పుడైతే పే చేశాడో దెన్ హీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అగైన్. సో
సో డేట్ ఆఫ్ పేమెంట్ చేస్తాడు కదమ్మా. సో ఎప్పుడైతే కట్టేశాడో అప్పటి నుంచి మళ్ళీ హీ కెన్ అవైల్ ది ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా, అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ పే చేసి, అంటే నథింగ్ బట్ ఈ ప్రొవిజన్ ఏంటంటే ఇట్ వాజ్ ఏ punishment. It was a punishment to the recipient who has not paid to the supplier. సప్లయర్ కి పే చేయకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక పనిష్మెంట్. విత్ ఇన్ 180 days లోపు పే చేయాలి. అయితే ఇదంతా కూడా సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ మీద ఇచ్చాడు. బట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొద్దిగా గవర్నమెంట్ ఈ పేమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ వర్కింగ్. ఓకేనా, సో డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ ప్రొవిజన్ మీద ఇంకొంచెం వర్క్ చేస్తే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, అంటే వితౌట్ మేకింగ్ పేమెంట్ టు ది సప్లయర్ ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది పాయింట్. ఓకేనా, సో సేమ్ పాయింట్ మనకి కాన్సెప్ట్ ఓవరాల్ గా ఇచ్చాడు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మా, ఎవరైతే పేమెంట్ చేయకుండా వితౌట్ పేమెంట్ ఐటీసీని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఒక జనరల్ పెనాల్టీ అనేది ఉంటుంది. సో ఆ జనరల్ పెనాల్టీ ఏంటంటే 25,000. ఇది మనకి సిఏ ఫైనల్ లెవెల్లో పెనాల్టీస్ చాప్టర్ చదువుకున్నప్పుడు వస్తుంది. ఈ పాయింట్ ఇప్పుడు నాకు తెలియదు కదా సార్, రాయాలా నేను ఆన్సర్ లో వస్తే నో ప్రాబ్లమ్, రాయకపోయినా సరే ఏం పర్వాలేదు. ఎందుకంటే మీకు పెనాల్టీ ప్రొవిజన్స్ మీద మీకు ఇన్ ఐపీసీసీ లెవెల్లో లేదు. సో యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ దిస్ పాయింట్. ఓకే, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఆర్ నాలెడ్జ్ కి ఈ పాయింట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవదా. ఓకేనా, సో 180 days ఏ మంత్ అయితే ఎక్స్పైర్ అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ కి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది యాడ్ అవుతుంది. ఫ్రమ్ దట్ డేట్ టు ది అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ టు ది డేట్ ఆఫ్ పేమెంట్ మనకు ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయాలి. ఎప్పుడైతే మనం ఆఫ్టర్ 180 days తర్వాత ఎప్పుడైతే పే చేసామో అగైన్ వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 24,000 మళ్ళీ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోకి తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది నిన్నటి వరకు జరిగిన కాన్సెప్ట్ నాన్న. ఓకే, నెక్స్ట్ టుడేస్ కాన్సెప్ట్ అపార్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్లాక్ క్రెడిట్స్. అపార్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్లాక్డ్ క్రెడిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బ్లాక్డ్ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్డ్ క్రెడిట్స్ 17 subsection 5 of the CGST Act. One second. సో ఒక హుండా కార్ తీసుకుందాం. సీటింగ్ కెపాసిటీ ఎంతమ్మా? 4 ఉంటుంది ఇంక్లూడింగ్ డ్రైవర్. సీటింగ్ కెపాసిటీ will be 4. ఓకే, సో ఇప్పుడు ఒక కంపెనీ లెట్ us assume ఒక రిలయన్స్ కంపెనీ RIL లిమిటెడ్. ఓకేనా, RIL లిమిటెడ్ ఒక కార్ ని పర్చేజ్ చేసింది. విత్ హ్యాస్ ఏ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 4 persons. సార్ ఇప్పుడు ఐటీసీ వస్తుందా? నో సార్, ఐటీసీ విల్ నాట్ బి అవైలబుల్. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడంటే కొన్ని సప్లైస్ ఉన్నాయి చూడండి. ఫర్ ది ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ మోటార్ వెహికల్. ఫర్దర్ సప్లై అంటే ఏంటి సార్? లైక్ కాకినాడలో డీలర్ ఉన్నాడు, కార్ డీలర్. ఈ కార్ డీలర్ ఒక 4-wheeler కార్ ని కొన్నాడు. ఓకేనా, 4-seater కార్ ని పర్చేజ్ చేసి సేమ్ వీడు ఏం చేస్తాడమ్మా, మళ్ళీ అదే కార్ ని సేల్ చేస్తాడు. అంటే ఫర్దర్ సప్లై. ఇప్పుడు అంటే కారు లెస్ దాన్ 13 persons కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ. బట్ ఏ పర్పస్ కి పర్చేజ్ చేశాడమ్మా వాడు? ఫర్దర్ సప్లై గురించి పర్చేజ్ చేశాడు. ఇలా ఫర్దర్ సప్లై ఉన్నప్పుడు దేర్ విల్ బి ఐటీసీ విల్ బి అలౌడ్ ఈ సిచ్యువేషన్ లో. నెక్స్ట్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది పాసెంజర్స్. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఆటో తీసుకున్నాను. ఆటోలో సీటింగ్ కెపాసిటీ ఎంతమ్మా? 4. చిన్న ఆటో అనుకుందాం, 4. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్
దేనికి యూజ్ చేస్తాను ఆటో నేను? మా మోటార్ వెహికల్స్ ని ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది పాసింజర్స్ కి యూజ్ చేస్తాను. ఇటువంటి అప్పుడు కూడా నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. లైక్ ఒక క్యాబ్ కొనుక్కున్నానండి నేను. ఆ క్యాబ్ లో సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటారు? 4. ఆ క్యాబ్ ని తీసుకుని నేను ఏం చేస్తాను? పాసింజర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. అటువంటిప్పుడు నాకు ఐటీసీ వస్తుందా సార్? ఎస్ వస్తుంది. సీటింగ్ కెపాసిటీ నీకు లెస్ దాన్ 13 ఉన్నా, బట్ నువ్వు యూజ్ చేసే పర్పస్ ఏంటంటే పాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నావు కాబట్టి యూ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇంకో పర్పస్ కూడా చెప్పాడు. ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఆన్ డ్రైవింగ్ సచ్ మోటార్ వెహికల్. సేమ్ ఎగ్జాంపుల్, ఒక కార్ తీసుకున్నాను, ఓకేనా, విచ్ వాస్ ఏ 4-seater. ఒక మారుతి 800 తీసుకున్నాను. మారుతి 800 పర్చేజ్ చేశా. సో ఇప్పుడు ఈ కార్ తీసుకుని నేను ఏ పర్పస్ కి యూజ్ చేస్తానంటే, ఓకేనా, డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నాను నేను. డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నా. ఈ డ్రైవింగ్ స్కూల్లో ఏమవుతుందంటే నేను కార్ని ఎలా డ్రైవ్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తాను. ఇంపార్టింగ్ ట్రైనింగ్. ఈ కార్ని నేను ట్రైనింగ్ పర్పస్ యూజ్ చేస్తాను డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఇటువంటి అప్పుడు ఐటీసీ వస్తుందా సార్? ఎస్, ఐటీసీ వస్తుంది. ఐటీసీ వస్తుంది. అంటే ఫర్దర్ సప్లైలో ఉన్న సేమ్ వెహికల్ ని నెక్స్ట్ సేమ్ వెహికల్ ని పాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసిన, సేమ్ వెహికల్ ని ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఆన్ స్కూల్, ట్రైనింగ్ యూజ్ చేసిన, ఈ 3 సిచ్యువేషన్స్ లో కూడా ఐటీసీ అనేది వస్తుంది. ఓకేనా. ఈ పర్పస్ కాకుండా లెస్ దాన్ 13, ఓన్లీ నేను ఇప్పుడు లెస్ దాన్ 13 పర్సన్స్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ గురించే మాట్లాడాను. ఓకేనా. సో లెస్ దాన్ 13 పర్సన్స్ వెహికల్ కెపాసిటీ ఉన్న వెహికల్ ని ఈ పర్పస్ కి యూజ్ చేస్తే ఐటీసీ వస్తుంది. ఈ పర్పస్ కాకుండా అదర్ పర్పస్ కి యూజ్ చేస్తే దేర్ విల్ బి నో ఐటీసీ. ఓకేనా. సో అంటే ఇక్కడ క్లారిటీగా ఏం చెప్పాడంటే మోటార్ వెహికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్. ఈ మోటార్ వెహికల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. లైక్ ఇప్పుడు ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక లారీ కొన్నానమ్మా, గూడ్స్ లారీ, విచ్ వాజ్ ఏ గూడ్స్ లారీ. ఇది పాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేది కాదు, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేసేది. లారీలో ఎంతమంది కూర్చుంటారమ్మా? సీటింగ్ కెపాసిటీ ఫ్రంట్ 2 కూర్చుంటారు అనుకుందాం. ఒక డ్రైవర్, ఒక క్లీనర్, మాక్సిమం 4 వేసుకుందాం, ఇంకొక 2 కూర్చున్నారు. సో లారీ సిట్టింగ్ కెపాసిటీ విచ్ వాజ్ లెస్ దాన్ 13 పర్సన్స్. మరి ఈ క్లాస్ లో పడుతుందా? ఈ క్లాస్ లో పడదు. ఎందుకంటే ఇది లారీ అనేది పర్సన్స్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేది కాదు, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేది. సో ఎప్పుడైతే మన వెహికల్ ని గూడ్స్ కి యూజ్ చేస్తామో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీటింగ్ కెపాసిటీ, whenever we are using for the goods, irrespective of the seating capacity and irrespective of use, not only goods ki use chestam, but irrespective of use, we can avail the input tax credit. సో ప్రొవిజన్ ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటర్ప్రెట్ చేయాలి. వాడు దేనికి మాత్రం రాదన్నాడు? మోటార్ వెహికల్స్ ఇంక్లూడింగ్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 13%, not more than 13%, we cannot avail the ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తుంది. ఏంటి? 13% కన్నా సీటింగ్ తక్కువ ఉన్నా, బట్ దాన్ని మనం ఫర్దర్ సప్లైకి యూజ్ చేస్తే, లైక్ కార్ డీలర్ కానీ, లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ యూజ్ చేసిన, లైక్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ఎవరైనా సరే. అండ్ నెక్స్ట్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఆన్ డ్రైవింగ్ సచ్ వెహికల్స్. ఆ మోటార్ వెహికల్ యూజ్ చేసుకుని నేను డ్రైవింగ్ క్లాసెస్ చెప్పుకుంటున్నాను, లేదంటే మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో. సో అటువంటిప్పుడు ఐటీసీ అనేది వస్తుంది. సో ఈ 3 సిచ్యువేషన్స్ లో మాత్రం వస్తుంది. సో మోటార్ వెహికల్స్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్. ఇన్ కేస్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయితే అసలు గూడ్స్ గురించి ఇక్కడ ఎక్కడా కూడా బ్లాక్డ్ క్రెడిట్స్ లో చెప్పలేదు. సో ద మోటార్ వెహికల్స్ పర్చేజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వీ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే సార్, ఒకవేళ మోటార్ వెహికల్స్ మోర్ దెన్ 13% కెపాసిటీ ఉంటే అప్పుడు ఈ పర్పస్ ఏమైనా చెక్ చేసుకోవాలా సార్? నో. మోటార్ వెహికల్స్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 13% capacity, we can avail the input tax credit.
we can avail the input tax credit. Like ఒక బస్ కొన్నాను నేను. Yes, we can avail the input tax credit. Okay. Next, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే. సో ఏదైతే అంటున్నాడో ఇది మోటార్ వెహికల్స్ గురించి చెప్పాడు. సో ఇప్పుడు వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చెప్తున్నాడు. వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. వెజల్స్ అంటే లైక్ వాటర్ వేస్ ద్వారా మనం గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే వాటిని వెజల్స్ అని అంటారు. వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఐటీసీ అనేది బ్లాక్ చేశారు. బట్ సేమ్ పైన ఏదైతే కండిషన్స్ చెప్పాడో సేమ్ కండిషన్స్ కి మళ్ళీ ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? హౌఎవర్ the ITC on the vessels and aircrafts can be taken if it was for the further supply of such vessels and aircrafts. అంటే నేను ఒక ఈ షిప్స్ అయ్యి అమ్మేవాడిని అనుకున్నాం, ఏదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ డీలర్ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, నేను ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటుంటాను, అమ్ముతుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, ఐ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నెక్స్ట్, ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది నాన్న, ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా ఏం చేస్తుంది? ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వెజల్స్. ఎయిర్ ఇండియా ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందన్న, ఎయిర్ క్రాఫ్ట్స్ ని పర్చేజ్ చేస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ని పర్చేజ్ చేస్తుంది. సో ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ లో యూజ్ చేస్తుంది, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ లో యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎయిర్ ఇండియా కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్, imparting training on navigating such vessels or such aircraft. ఓకేనా? సో షిప్ నేను ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను, నథింగ్ బట్ ఐ వాస్ బికమింగ్ క్యాప్టెన్. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ వెజల్స్ మీద కానీ లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ పైలట్, అప్పుడు నేను ఏం చేయాలి? నాకు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ట్రైనింగ్ అనేది నాకు ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఇస్తారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్, ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు దాని పర్పస్ కి నేను ఏదైనా వెజల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పర్చేజ్ చేస్తే ఫర్ ఇంపార్టెంట్ ట్రైనింగ్, ఓకేనా? సో నేను ఆ పర్చేజ్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అండ్ whenever the vessels and aircrafts are used for the transportation of goods, for the transportation of goods, transporting goods. Clear? అంటే లైక్ ఇప్పుడు కాకినాడ నుంచి చెన్నైకి నేను సీపోర్ట్ ద్వారా గూడ్స్ ని సెండ్ చేశాను, సో అప్పుడు ఏమవుతుంది? ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సచ్ గూడ్స్. సో ఏదైతే నేను ఆ గూడ్స్ ని ఏదైతే వెజల్స్ ని కానీ ఎయిర్పోర్ట్స్ ని కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది గూడ్స్ కి యూజ్ చేస్తానో, సో నాకు ఆ వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఓకేనా? సో అదే కదా నేను ఇప్పుడు గూడ్స్ ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి ఎలా వస్తాయి? త్రూ వెజల్స్ అండ్ త్రూ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా వస్తాయి. సో అటువంటిప్పుడు ఆ వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది నేను తీసుకోవచ్చు. సో అంటే కంప్లీట్ గా ఏం చెప్తున్నాడంటే మనకి మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పర్సన్స్, or vessels or aircrafts with ఇవైతే సీటింగ్ కెపాసిటీ not exceeding 13%. సీటింగ్ కెపాసిటీ నాట్ ఎక్సీడింగ్ 13% అయితే, సో ఫర్దర్ సప్లైలో కానీ నెక్స్ట్ ఇంపార్టింగ్ షైనింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కానీ
transport of passengers గాని అయితే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. అది నాన్న రెండు ప్రొవిజన్స్ ని కంబైన్ చేసి చూస్తే మోటార్ వెహికల్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అయితే మోటార్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఏ పర్పస్ కి యూజ్ చేస్తాయి? ఈ 4 పర్పస్ కి యూజ్ చేస్తాయి. ఫర్ ఫర్దర్ సప్లై కానీ, ఫర్ ఇంపార్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ కానీ, ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కానీ, ఆర్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పాసెంజర్స్ కానీ. అయితే ఈ 4 పర్పస్ కి యూజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది వస్తుంది. అది పాయింట్ నాన్న. నెక్స్ట్, ఇన్ కేస్ మోటార్ వెహికల్స్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గూడ్స్ అయితే నో డౌట్ సార్, అప్పుడు సీటింగ్ కెపాసిటీ చెక్ చేసుకొని అవసరం లేదు. నో seating capacity should be checked. No seating capacity should be checked. Entire ITC is eligible. Entire ITC is eligible. Entire input tax credit is eligible. Okay. సో అది సార్ వెజల్స్ అనే ఎయిర్క్రాఫ్ట్ లో ఆడిషన్ కాకుండా ఇంకేముంటాయి సార్ అవి ప్రొవైడ్ చేసే సర్వీస్? అవి వెజల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ లో సర్వీసెస్ కాకుండా ఇంకేముంటుంది సార్ అని? ఇంకా వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు వాడు వీటి మీద ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నారు కదా సార్, అవి కాకుండా ఇంకేముంటాయి సార్? అంటే వాటి మీద ఐటీసీ క్లెయిమ్ చేయకుండా ఉండలేము. మేబీ ఆ వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ నేను ఇప్పుడు ఫర్ ద డిఫెన్స్ నేను కొనుక్కోవచ్చుగా. డిఫెన్స్ ఓకే సార్. డిఫెన్స్ ఇస్ ఎ పర్పస్. ఓకే. యా. నెక్స్ట్, ఇన్సూరెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, MRI, మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అండ్ వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇప్పుడు దాకా ఈ వెహికల్స్ గురించి చెప్పాడు. ఈ వెహికల్స్ కి మనం కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్, నెక్స్ట్ ఇన్సూరెన్స్, రిపేర్, ఇలాంటివన్నీ ఉంటాయి. సార్ మరి ఈ వెహికల్స్ కి సంబంధించి ఈ తీసుకుంటాం కదా సార్, ఈ సర్వీసెస్ కూడా ఇన్పుట్ సర్వీసెస్గా. దీనికి కూడా మనం జిఎస్టీ పే చేసుకుంటాంగా. ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉంటుంది, రిపేర్స్ మీద ఉంటుంది, మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జెస్ కాబట్టి వాటి మీద కూడా ఇన్సూరెన్స్ పే చేస్తాం. మరి వాటికి వస్తుందా సార్? మరి వాటికి వస్తుందా అంటే వీడు క్లియర్ గా ఏం చెప్పాడంటే, ఏవైతే వెహికల్స్ ఈ పర్పస్ యూజ్ చేస్తారో, మోటార్ వెహికల్స్ కానీ, గూడ్స్ కానీ, వెజల్స్ కానీ, ఏదైతే ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తుందో వాటికి, ఏదైతే వెహికల్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవుతాయో వాటికి ఇన్సూరెన్స్ కానీ, రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కింద మనం యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ ఏవైతే వెహికల్స్ ఎలిజిబుల్ అవుతాయో, ఈ పర్పస్ కి యూజ్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇక్కడ పైన ఐటీసీ వస్తుంది. సో వాటితో పాటు వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిపేర్స్, మెయింటెనెన్స్ సర్వీసెస్ కి ఐటీసీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలి. ఫస్ట్ ఇన్సూరెన్స్ వస్తుందా సార్? నేను ఒక కార్ కొన్నాను సార్, కార్ కి నేను ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకున్నాను. కార్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాను, జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. రిపేర్స్ చేయించుకున్నాను కార్ కి. సో నేను కార్ కి ఐటీసీ జిఎస్టీ పే చేస్తాను, అలాగే ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా జిఎస్టీ పే చేస్తాను. కార్ కి ఐటీసీ వచ్చింది అనుకో, ఇన్సూరెన్స్ కూడా ఐటీసీ వస్తుంది, తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నేను ఐటీసీ తీసుకోవచ్చా, వీటి మీద నేను పే చేసిన ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చా లేదా చెక్ చేసుకునే ముందు, పైన పర్పస్ లో కనుక నా కార్ పడి ఉంటే, అంటే నా కార్ ఫర్దర్ సప్లైకి తీసుకున్నాను, సో దానికి సంబంధించి నేను ఐటీసీగా ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఐటీసీ వస్తుంది, ఇక్కడ కూడా ఐటీసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఇచ్చిన కండిషన్స్ లో కనుక నా వెహికల్ అనేది పడితే, అప్పుడు దానికి సంబంధించిన నాకు యాన్సిలరీగా ఈ సర్వీసెస్ ఏవైతే నేను ట్యాక్స్ పే చేస్తానో వీటి మీద నేను పే చేసిన ట్యాక్స్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? సో అది పాయింట్. సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ insofar as they relate to the motor vehicles or the vessels or aircraft are referred to in class A and class AA.
ఈ పైన చెప్పిన 2 vehicles కి వస్తుంది. However, the input tax credits of such vehicles shall be available only if where the motor vehicles, vessels or aircraft referred to in class JA or class A are used for the purpose specified therein. అంటే ఈ పర్పస్ కి యూజ్ చేస్తే మన వెహికల్స్ ని అక్కడ ఐటీసీ వస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఐటీసీ వచ్చిందో అప్పుడు వాటి మీద ఉన్న ఇన్సూరెన్స్ కి, రిపేర్స్ కి, మెయింటెనెన్స్ కూడా వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పైన చెప్పిన వెహికల్స్ నేను మ్యానుఫ్యాక్చర్ లో ఉంటే వేర్ రిసీవ్డ్ బై taxable పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సచ్ మోటార్ వెహికల్, వెజల్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఇక్కడ రిసిపియంట్ గురించి చెప్పట్లేదు, మ్యానుఫ్యాక్చరర్ గురించి చెప్తున్నాడు. నేను ఐఎమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. Manufacturer of what? A car manufacturer. A car has a seating capacity of less than 13%. Less than 13%. సార్ ఇప్పుడు దీని మీద ఐటీసీ వస్తుందా సార్? జనరల్ గా రిసిపియంట్ ఎవడైతే ఉంటాడో వాడికి ఐటీసీ వస్తుందా? రాదు. కానీ ఈ కార్ కనుక ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ అయితే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ అప్పుడు వస్తుంది కదా నాన్న, అప్పుడు ఐటీసీ విల్ బి అవైలబుల్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఐటీసీ అవైలబుల్ అయిందో, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడంటే కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ తీసుకుంటాడుగా. వీడు కూడా కొన్ని ఇన్సూరెన్స్ తీసేసుకుంటాడు, వీడు కూడా కొన్ని రిపేర్స్ తీసుకుంటాడు, కొన్ని మెయింటెనెన్స్ తీసేసుకుంటాడు, ఇన్పుట్స్ కింద యూజ్ చేసుకుంటాడు. వీడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏదైనా అయ్యి మొత్తం ఒక యూనిట్ పేలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? సో హీ కెన్ అవైల్ ది ఇన్సూరెన్స్, హీ కెన్ అవైల్ ది రిపేర్స్, కార్ రిపేర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో రిపేర్స్ చేసేవాళ్ళు, మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ ఎలిజిబుల్ అయితే అంటే అవుట్పుట్ కార్ గనక ఐటీసీకి ఎలిజిబుల్ అయితే, ఈ పర్పస్ ఉంటే ఎలిజిబుల్ అవుతుంది. ఇటువంటప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద సప్లై ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ మోటార్ వెహికల్స్ ఆర్ వెజల్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సూర్డ్ బై హిమ్. అంటే నా బిజినెస్ ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా. లైక్ LIL లిమిటెడ్, ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది? వెహికల్స్ కి వాటికి ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు బైక్ కొన్నాం అనుకో, వెంటనే మనం ఏం చేస్తాం? బైక్ కి ఇన్సూరెన్స్ కట్టించుకుంటాం. సో ఈ LIL లిమిటెడ్ కంపెనీ ఏంటంటే వెహికల్స్ వాటికి ఇన్సూరెన్స్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇటువంటప్పుడు దీని అవుట్వర్డ్ సప్లై ఏంటమ్మా? ఇన్సూరెన్స్. అవుట్వర్డ్ సప్లై ఏంటి? ఇన్సూరెన్స్. వీడు ఇన్వర్డ్ సప్లైలో వేరే వాడి దగ్గర నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. మీకు ఇన్సూరెన్స్ చాప్టర్ అయితే తెలుస్తుంది, కో ఇన్సూరెన్స్ కానీ రీ ఇన్సూరెన్స్ కానీ ఉంటాయి. సో వేరే వాడి దగ్గర నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇన్వర్డ్ సప్లై ఇన్సూరెన్స్, అవుట్వర్డ్ సప్లై కూడా ఇన్సూరెన్స్. సో అప్పుడు ఏమవుతుందంటే వీడికి ఈ ఇన్వర్డ్ సప్లై మీద వీడు పే చేసిన GST ఏదైతే ఉందో ట్యాక్స్, దాన్ని వీడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద అవైల్ చేసుకోవచ్చు. ఈ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఓకేనా. సో జనరల్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవుట్వర్డ్ సప్లై ఎలాగో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వర్డ్ సప్లై కూడా ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎందుకంటే రీ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. సో మరి రీ ఇన్సూరెన్స్ మీద నేను ట్యాక్స్ పే చేస్తాను, అవుట్వర్డ్ ఇన్సూరెన్స్ మీద నేను ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాను. మరి ఇన్వర్డ్ ఇన్సూరెన్స్ లో నేను పే చేసిన ట్యాక్స్ ఐటీసీ కింద తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ఫర్ ది ఇన్సూరర్స్ ఆఫ్ సచ్ మోటార్ వెహికల్స్. పైన చెప్పిన మోటార్ వెహికల్స్ కి ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాడికి కూడా ఐటీసీ వస్తుంది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో పైన చెప్పిన వెహికల్స్ కి వాడికి కూడా ఐటీసీ వస్తుంది. ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ది ఎలిజిబుల్, ఆ కార్స్ అన్ని కూడా ఓన్లీ స్పెసిఫైడ్ పర్పస్ కి యూజ్ చేసి ఉండాలి. ఓకేనా. మోటార్ వెహికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో. అయితే వాడు మోటార్ వెహికల్స్ అంటున్నాడు కదా, మోటార్ వెహికల్స్ లో ఏమున్నాయి ఏవి లేవు అనేది చెప్పడానికి మనకు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మోటార్ వెహికల్స్ లో కొన్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఏమిటంట? వెహికల్స్ రన్నింగ్ అపాన్ ఫిక్స్డ్ రైల్స్ అంటే రైల్వేస్. సో ద రైల్వేస్ విల్ నాట్ బికమ్
మోటార్ వెహికల్. అంటే రైల్వేస్ మీద నాకు ఐటీసీ వస్తుందా సార్? ఎస్ వస్తుంది. ఓకేనా. అంటే మోటార్ వెహికల్ డెఫినేషన్ లో రైల్వేస్ ని ఇంక్లూడ్ చేయలేదు. సో ద ఐటీసీ ఆన్ పర్చేజ్ ఆఫ్ ద రైల్వే వ్యాగన్ కెన్ బి యూటిలైజ్డ్, అవైల్డ్. నెక్స్ట్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ ఎనీ ఎన్క్లోజ్డ్ ప్రిమిసెస్. నేను ఫ్యాక్టరీలో యూజ్ చేసుకోవడానికి కొన్ని లారీస్ కొన్నాను అన్న. లారీస్, ఇప్పుడు ఒక లారీ కొన్నాను, కరెక్టే. లారీ సీటింగ్ కెపాసిటీ లెస్ దాన్ 13%. ఫ్యాక్టరీలో నేను గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించను. ఏదో బిజినెస్ పర్పస్ కి లోపల, లైక్ వేరే పర్పస్ కాకుండా అక్కడ గూడ్స్ ఏదైనా టికింగ్ చేయడానికి కానీ, లేదంటే చిన్న చిన్న మిషన్స్ మోసుకెళ్ళడానికి కానీ, ఆ పర్పస్ కి నేను యూజ్ చేసుకుంటున్నాను లారీస్ ని. సార్ మరి వాటికి వస్తుందా? ఆ పర్పస్ ఇక్కడ లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కూడా కాదు. సో మరి ఇన్సైడ్ ది ప్రిమిసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కి కాకుండా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ కి కాకుండా నేను ఇన్సైడ్ నా ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నాను. మరి వాటికి ఐటీసీ వస్తుందా సార్? ఎస్ వస్తుంది. ఎందుకంటే అసలు ఆ వెహికల్స్ ని మోటార్ వెహికల్ డెఫినేషన్ లోకే తీసుకోలేదు. ఎప్పుడైతే మోటార్ వెహికల్ డెఫినేషన్ లోకి రాదో అప్పుడు 17 సబ్సెక్షన్ 5 క్లాజ్ లోకి రాదు. ఓకేనా. దెన్ ఈ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే. నెక్స్ట్, vehicles with less than 4 wheels fitted with an engine capacity of up to 25 cc. లైక్ వాడు ఏం చెప్పాడంటే, లైక్ బైసైకిల్ అండ్ నెక్స్ట్ కొన్ని ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తున్నాం. ఇప్పుడు రోడ్ మీద చిన్న 2 వీలర్ ఉండి అసలు ఇంజిన్ ఏం లేకుండా జస్ట్ బ్యాటరీతో నడిచే చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా లెస్ దాన్ 25 cc ఉంటాయి. సో వీ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సచ్. ఓకేనా. సో ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా మోటార్ వెహికల్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ అనేది రాదు, విచ్ హ్యాస్ ఎ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ less than 13%. But when such motor vehicles are used for the further supply or for the training or for the transportation of passengers, we can avail the input tax credit. Same is the case with the vessels and aircrafts. So ఎప్పుడైతే ఇక్కడ ఈ 2 commodities కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతాయో, దెన్ వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వాడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ వస్తే కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ చూద్దాం. ఐటీసీ ఆన్ కార్స్ purchased by a manufacturing company for its official use of its employees is blocked అని చెప్తున్నాడు. కార్ పర్చేజ్ చేశారంటమ్మా. కార్స్ అంటే లెస్ దాన్ 13% కెపాసిటీ అండ్ కార్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది మోటార్ వెహికల్ డెఫినేషన్. ఓకే సరే, డెఫినేషన్ లోకి వచ్చింది, లెస్ దాన్ 13% అంటున్నాడు, 17(5) లోకి వచ్చేలా ఉంది. బట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ పర్పస్ కి యూజ్ చేస్తున్నారు. పర్చేజ్డ్ బై ది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ అఫీషియల్ యూజ్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ కి యూజ్ చేస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్సా? కాదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్సా? కాదు. నెక్స్ట్, ఫర్దర్ సప్లై? కాదు. ట్రైనింగ్ ఇవ్వడానికా? కాదు. ఓకేనా. సో అంటే అక్కడ చెప్పిన ఏ పర్పస్ లోకి కూడా రాలేదు. అండ్ లెస్ దాన్ 13% కెపాసిటీ ఉంది అండ్ మోటార్ వెహికల్ డెఫినేషన్ లోకి వచ్చింది. సో 17 సబ్సెక్షన్ 5 కింద ఫస్ట్ ఎగ్జాంపుల్ పడుతుంది. సో అందుకనే ఐటీసీ విల్ బి బ్లాక్డ్. అలా మనం ఇంటర్ప్రెట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఐటీసీ ఆన్ కార్స్ పర్చేజ్డ్ బై ఎ కార్ డీలర్ ఫర్ సేల్ టు ది కస్టమర్స్ ఈజ్ అలౌడ్. జాగ్రత్త చూడండి. ఐటీసీ ఆన్ కార్స్, కార్ అన్నాడు అంటే ఖచ్చితంగా లెస్ దాన్ 13% కెపాసిటీ. మోటార్ వెహికల్ డెఫినేషన్ లోకి వస్తుందా సార్? ఎస్, మోటార్ వెహికల్ డెఫినేషన్ లోకి వస్తుంది. కార్ డీలర్ అన్నాడు. పర్పస్ ఏంటి? కార్ డీలర్ అంటే ఏంటి? ఫర్దర్ సప్లైకి యూజ్ చేస్తున్నాడనే కదా కార్. ఎప్పుడైతే ఒక కారు మోటార్ వెహికల్ లెస్ దాన్ 13% కెపాసిటీ ఫర్దర్ పర్పస్ కి ఎప్పుడైతే యూజ్ అయిందో, దెన్ ఐటీసీ విల్ బి అవైలబుల్. ఈ పర్పస్ లో ఒకసారి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు చూడండి. ఓకేనా. దాన్ని మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను ఇంకా డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మీరు అక్కడ కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీగా చదివి క్లాస్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఒకసారి క్లారిటీగా చేస్తే దెన్ వి విల్ గో ఫర్ ది ఫర్దర్ సెషన్స్. ఓకేనా. నెక్స్ట్ సెషన్ లో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం.